మనం ఏం చేయబోతా ఉన్నాము అని నవరత్నాలను మనం ప్రకటించాం. ఇటువంటి అన్యాయమైన పాలన పోయి, ఇటువంటి దుర్మార్గమైన పాలన పోయి, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లో నుంచి మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది ప్రతి మీటింగులోనూ కొన్ని అంశాలను మాత్రమే చెప్పుకొస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగులో నేను చెప్పుకొచ్చే అంశం నవరత్నాల్లో నుంచి చదువుల కోసం, ఆ ప్రతి పిల్లాడి కోసం మనం ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్పుకొస్తా. మొట్టమొదటిగా నేను చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇదే విశాఖపట్నం నగరం లాంటి ప్రతి చోట ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, మధ్యతరగతి పేదవాడు ఇవాళ తన పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి పిల్లాడి కోసము చెప్తా ఉన్నా. ఫీజులు చూస్తే ఇవాళ వేలు వేలు పలుకుతా ఉన్నాయి. స్కూళ్లకు పంపించాలంటే భయపడే పరిస్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రతి తల్లికి తండ్రికి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫీజులన్నీ కూడా తగ్గిస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ఒక్కసారి మన గుండెల మీద మనం చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లల్ని మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి ₹1,00,000 పైన ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కింద గవర్నమెంట్ ఇచ్చేది ఎంత అంటే ముష్టేసినట్టు 30-35 వేల రూపాయలు ఇస్తారు. ఆ 30-35 వేల రూపాయలు కూడా అన్నా రావడం లేదన్నా, 2 ఏళ్ళు అయిపోయిందన్నా, మాకు ఇంకా రావడం లేదన్నా, గవర్నమెంట్ ఇవ్వడం లేదన్నా అని చెప్పి పిల్లలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అవుతా ఉంటే 4 ఏళ్లలో ఇంజనీర్ కావాలంటే ₹4,00,000 ఖర్చు చేయాల్సి వస్తే గవర్నమెంట్ ఇచ్చేది ముష్టేసినట్టు 30-35 వేల రూపాయలు ఇస్తా ఉంటే సంవత్సరానికి మిగిలిన ₹70,000 ప్రతి సంవత్సరం పేదవాడు కట్టాలి అని అంటే 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు 70,000 ఇంటూ 4 ఏళ్ళంటే ₹3,00,000 ఆ ప్రతి పేదవాడు కట్టాలి అని అంటే ఆ పేదవాడు తన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, తన ఇల్లు అమ్ముకుంటే తప్పనిచ్చి తన పిల్లాడిని ఇంజనీర్ చేసే పరిస్థితిలో ఇవాళ లేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ నేను ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను. నాన్నగారి పాలన చూశారు మీరంతా. నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా మీ అందరితో. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను, మీ పిల్లలు మీరు ఇంజనీర్ చదివిస్తారు, డాక్టర్లు చదివిస్తారు, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో చదివించండి, మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను, మీ పిల్లలు ఇంజనీర్లుగా నేను చేస్తాను, డాక్టర్లుగా నేను చేస్తాను అని చెప్తా ఉన్నా మీ అందరికీ. అంతేకాదు ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగుల ముందుకు వేస్తాడని చెప్పా ఇంతకు ముందే. మన పిల్లల్లో మనం ఇంజనీర్ చదివించాలన్నా, డాక్టర్ చదివించాలన్నా మన పిల్లలు హాస్టల్లోకి పోతారు. హాస్టల్లోకి వెళ్ళి మన పిల్లలు చదవాలి అని అంటే ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల కోసం సంవత్సరానికి కనీసం ₹15,000 ఖర్చు అవుతుంది. ఆ ₹15,000 కూడా తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితిలో చాలా తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్గాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి చదువులు చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడికి మెస్ ఛార్జీల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా. అంతేకాదు మన పిల్లలు ఇంజనీర్లు అయితేనే, మన పిల్లలు డాక్టర్లు అయితేనే, మన పిల్లలు కలెక్టర్ వంటి చదువులు చదివితేనే మన బతుకులు మారుతాయి. మన బతుకులు మారాలి అని అంటే, మన పిల్లలు ఇంజనీర్లు కావాలి అని అంటే ఆ పునాదులు ఆ చిట్టి తల్లుల దగ్గర నుంచి పడతాయి. ఆ చిట్టి తల్లులు ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి ఆ పునాదులు పడతాయి. ఆ చిట్టి తల్లులు ఆ చిట్టి పిల్లలు వీళ్ళు బడికి పోతేనే మన బతుకులు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. వీళ్ళు బడికి పోయి
రేపొద్దున వీళ్ళు ఇంజనీర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. అందుకనే ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వాళ్ళు చేయాల్సిందల్లా కేవలం ఆ పిల్లలను బడికి పంపించడమే. ఏ బడికి పంపించినా పర్వాలేదు, ఆ పిల్లల్ని అక్క చెల్లెమ్మ బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి తల్లికి నేను ఇవాళ మాట చెప్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.